ఐన్స్టీన్ చిన్నప్పటి నుండే కాంతి మీద ఆసక్తి కలిగి ఉండేవాడు. అతను 16 ఏళ్ల వయసులో నేను ఒక కాంతి తరంగాన్ని వెంటాడుతూ ప్రయాణిస్తే ఏమవుతుందో అనే ప్రశ్నను తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఈ ప్రశ్న అతని ఆలోచన విధానంతో పాటు అతని జీవితాన్ని, భౌతిక శాస్త్రాన్ని కూడా మార్చేసింది. ఇదే ఆలోచన స్పెషల్ రిలేటివిటీకి పునాది అయింది. ఇంతకు ముందు ఉన్న భౌతిక శాస్త్రం ప్రకారం ఐన్స్టీన్ ఊహించినట్టు ఒక వ్యక్తి కాంతిని పట్టుకోవడానికి అదే వేగంతో పరిగెడితే ఆ వ్యక్తికి కాంతి నిలిచిపోయినట్టుగా కనిపించాలి. అంటే కాంతి తరంగాలు ఇక కదలకుండా ఒక స్థిరమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లా కనిపించాలి. కానీ ఇది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్ అనే శాస్త్రవేత్త రూపొందించిన మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ప్రకారం ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు ఎప్పుడూ వాక్యూమ్లో ఒకే వేగంతో 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఐన్స్టీన్కు ఇది పెద్ద గందరగోళంగా అనిపించింది. ఒకవైపు పాత భౌతిక శాస్త్రం చెబుతుంది కాంతి నిలిచిపోవచ్చని, ఇంకోవైపు మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ చెబుతున్నాయి కాంతి వేగం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని. అందుకే ఐన్స్టీన్ పాత సిద్ధాంతం కాకుండా కొత్త రీతిలో కాంతి ప్రవర్తనను అర్థం చేసుకోవాలని ఆలోచించాడు. ఫిజిక్స్ నిబంధనలు ఎవరికైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకేలా ఉండాలని ఐన్స్టీన్ భావించాడు.